అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు కందిపప్పు బొబ్బట్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన కర్ణాటక స్టైల్ డిష్ ఇది. దీన్నే ఒబ్బట్టు అని కూడా అంటారు. ఈ రెసిపీ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 200 గ్రాములు, మైదా పిండి 250 గ్రాములు, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తురుము 1 కొబ్బరికాయది, తురిమి పెట్టుకున్న బెల్లం 1/2 కేజీ, యాలక్కాయలు 4, బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు చిటికెడు, నెయ్యి 5-6 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో మైదా పిండి వేయాలి. జల్లించుకొని వేసుకుంటే మరింత బాగుంటుంది. అందులో బొంబాయి రవ్వ వేయాలి, అలాగే చిటికెడు ఉప్పు వేయాలి. ఇందులోనే పసుపు కూడా వేయాలి, కాకపోతే నేను మర్చిపోయాను. పసుపు కూడా వేసి ఈ పదార్థాలన్నిటినీ బాగా కలపాలి. పొడి పదార్థాలని ముందుగా చేత్తో కలపాలి. తర్వాత కరిగించుకున్న నెయ్యిని వేసుకుని ఈ నేతితో పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని గట్టిగా పిసుక్కుంటూ కలపాలి. అప్పుడు ఈ నెయ్యి పిండికి బాగా పడుతుంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పిండి ముద్ద కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ పూరీల పిండి మాదిరిగా కాస్త పల్చగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ముద్ద కలుపుకొని దానిపైన నూనె లేదా నెయ్యి రాసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పసుపుని ముందుగా వేయాలి, నేను మర్చిపోయాను. అందుకని పసుపుని ఆఖరుగా వేసి ఒకసారి బాగా కలిపి మరొక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. 3-4 సార్లు బాగా కడగాలి. ఈ విధంగా గట్టిగా పిసుక్కుంటూ కందిపప్పుని కడుక్కోవాలి. ఎందుకంటే కందిపప్పు పైన ఎక్కువ దుమ్ము ధూళి ఉంటుంది. అది మొత్తం పోవాలంటే ఈ విధంగా బాగా పిసుకుతూ కడగాలి. అలా కడిగిన తర్వాత 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ వరకు ఉడికించాలి. ఈ లోపుగా యాలక్కాయల్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ విధంగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. పప్పు బాగా ఉడికిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడాలి. చూసారు కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, పప్పు బాగా ఉడికింది. ఈ విధంగా చేత్తో మ్యాష్ చేస్తే చక్కగా నలిగిపోతుంది. ఒకవేళ నీళ్లు ఉన్నట్లయితే దాన్ని వడకట్టుకొని పప్పుని మాత్రం ఈ విధంగా పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. బాగా ఉడికింది కాబట్టి తొందరగా ముద్దయిపోతుంది. అందులో కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేసి మరలా బాగా మ్యాష్ చేసుకోవాలి. పప్పు గింజలు ఏమీ లేకుండా మ్యాష్ చేసి ఆ తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసి మరలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టి బాగా గట్టిబడి పాకంలాగా ముద్దలాగా తయారయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి, ఎందుకంటే లేదా అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా తిప్పుకుంటూ ఉడికించాలి. చూసారు కదా, చక్కగా ముద్దగా తయారైంది. అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ పిండి ముద్దని చల్లారవాలి. ఈ లోపుగా మైదా పిండి మిశ్రమం బాగా నాని ఉంటుంది. చేతులకు నెయ్యి రాసుకొని తగినంత పిండి ముద్దని తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని చేతులకి ఈ విధంగా అత్తుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా గుంటలాగా పెట్టి అందులో ఈ స్టఫింగ్ పెట్టి ఈ విధంగా క్లోజ్ చేయాలి. అన్ని వైపుల నుండి పిండిని ఒకవైపుకు మధ్యకు లాగి మూసేయాలి. ఇది ఒక పద్ధతి. రకరకాలుగా ఈ స్టఫింగ్ని కూరుస్తారు. ఈ విధంగా మొత్తం లోపల స్టఫింగ్ పెట్టేసి కూర్చున్నట్లయితే ఈ విధంగా లోపల గుండ్రంగా తయారవుతుంది. దీన్ని చేతులతో మెత్తగా ఒక ప్లాస్టిక్ కవర్కి నూనె రాసి ఈ విధంగా అద్దాలి. తవాని వేడి చేసి దాని మీద కాస్త నెయ్యి రాసి వేడి చేయాలి. మనం ముందుగా తయారు చేసుకున్న పిండి ముద్దని బాగా ఒత్తుకోవాలి.
చేత్తో ప్రెస్ చేస్తూ ఒత్తాలి. ఇంకాస్త పలుచగా కావాలనుకుంటే చపాతీ కర్రకి నూనె రాసి దాంతో ఒత్తుకోవచ్చు. మీ ఇష్ట ప్రకారంగా చిన్నవి పెద్దవి సైజ్ తయారు చేసుకుని చపాతీ కర్రతో బాగా ఒత్తుకొని ప్రెస్ చేసుకోవాలి. తగినంత పలుచగా చేసుకోవచ్చు. తవాను వేడి చేసి దాని మీద కొద్దిగా నెయ్యి రాసి వేడి చేయాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా ఒత్తుతూ కాల్చుకోవాలి. అట్లగాడితో కొద్దిగా ఒత్తుకుంటూ కాల్చాలి. అప్పుడు చక్కగా కాలుతుంది. ఎంతో రుచికరమైన బొబ్బట్టు చక్కగా కాలుతుంది. అంచుల వెంబడి నెయ్యి రాసుకొని కాల్చుకోవాలి. అంతే, ఇలా మీకు తగినన్ని బొబ్బట్లను వేసుకొని కాల్చుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కర్ణాటక స్టైల్ కందిపప్పు బొబ్బట్లు లేదా ఒబ్బట్లు రెడీ అయిపోయినాయి. వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. ఇవి 2 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. శనగపప్పు స్టఫింగ్తో చేసే బొబ్బట్లు మనందరికీ తెలుసు, కానీ చాలామందికి కందిపప్పుతో కూడా తయారు చేస్తారని తెలియదు. దానికోసం ఈ వీడియో చేశాను. ఈ కందిపప్పు హెల్త్కి మంచిది కాబట్టి ఈసారి కందిపప్పు బొబ్బట్లు తయారు చేసుకుని టేస్ట్ చేయండి. అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కాగలరు. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.